మనం ఇప్పుడు మాట్లాడబోయేది 2025 ఇయర్లీ ప్రెడిక్షన్స్, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది, గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి 2025లో ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము. మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు, అలాగే ఏంటంటే శని, తర్వాత రాహు, కేతువులు. ఈ 4 ప్లానెట్స్ కూడా, ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ 4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోయేది ఏంటంటే శని. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది, ఏల్నట్స్ అని ఉంది, ఏల్నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా. సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట. అది ఎప్పుడు అవుతోంది, ఎందుకంటే శని గోచారమే మార్చ్ 29, 2025కి అవుతోంది. ఎక్కడికి వెళ్తోంది? మీనానికి వెళ్తోంది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్నట్స్ అని అనేది మొదలవుతోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే రాహు మూవ్ అవుతున్నారు. ఎప్పుడు మే 18కి ఎక్కడికి? కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు. సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఊరట, అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు, ఈ 4 గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు. ఈ గురు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే వక్రిచ్చున్నారు అనమాట. ఆయన ఫిబ్రవరి 4కి డైరెక్ట్ అవుతున్నారు. ఎక్కడ? వృషభ రాశిలో. వృషభ రాశి నుంచి ఇప్పుడేమో మిథున రాశికేమో మే 14th మూవ్ అవుతున్నారు అనమాట. సో ఈ 4 గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజగ్రహం. సో కుజుడు ఏంటంటే నీచపడాడు, అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం, రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట. సో ప్రస్తుతం ఏంటంటే జూన్ 7కి ఆయన సింహానికి వస్తున్నారు. సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ 2025, ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ 2025. అలాగే మనం చూసాము అంటే జనవరి 14కి సన్ ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే మెర్కురీ ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు, తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు, ఈ గ్రహాలన్నీ ఏంటంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారు. సో అంతవరకు మనము మరీ ఎక్కువ తీసుకోలేము, ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు. సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట. ఎప్పటిలాగే మనం ఎప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది మేషరాశి గురించి. సింహరాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాము. సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఆల్రెడీ ఘోషిస్తున్నాయని చెప్పాను. కెరీర్ డెవలప్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అది కూడా నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే మనకి రాహు ఏమో 7th హౌస్కి వస్తున్నాడు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా విస్తరింపు అనేది జరుగుతుంది. వాళ్ళు చేసేది కాకుండా బ్రాంచెస్ కూడా వస్తాయి దాంట్లో, ఇంకా కొత్తవి పెట్టాలి అనే ఆలోచన వస్తుంది. దానికి డబ్బు అందుబాటులో కూడా వస్తుంది. బిజినెస్ చేయడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఆన్లైన్ ద్వారా అమ్మేవాళ్ళు, అనుకున్న ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. లాభాలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. జూన్ తర్వాత ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, సేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏం చూడాలంటే వీళ్ళకి హెల్త్ అనేది కొంచెం చూసుకోవాలి. చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ ఫిజికల్ హెల్త్ కూడాను, అలాగే మెంటల్ హెల్త్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫోకస్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. శ్రమపడే యోగం కూడా ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక అష్టమ శని స్టార్ట్ అవుతోంది మనకి తెలుసు. సో శ్రమపడే యోగం కనిపిస్తోంది కనుక తప్పక వీళ్ళు ఫోకస్ చేయవలసింది ఏంటంటే కొంచెం మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ అనేది పెట్టాలి, అప్పుడే బాగుంటుంది అనమాట.
కొంతవరకు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొండదు. అంటే ఏంటి, ఎప్పుడు ఇది అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఏంటి, ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, కొత్తగా లవ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ తప్పక ఏంటంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కొంతవరకు విభేదాలు వచ్చి అదే ముందుకు సాగి కోర్టు వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అష్టమ శని ఎప్పటికైనా ఏంటంటే హెల్త్ ఇష్యూ ఇస్తుంది. అలాగే కొంతవరకు ఏంటంటే ఫ్యామిలీలో ఇష్యూ ఇస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఎక్కడ అవుతుంది అంటే మనకి 11th జూపిటర్ వస్తున్నారు మేలో. సో తప్పక లాభాలు అనేవి వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే మనకి సన్ ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు మనం చూసామంటే జనవరి ఫిబ్రవరిలోనే మనకి మకరం, కుంభం అలాగే మీనం ఆ టైం వెళ్తున్న స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. సో అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటంటే పైకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉన్నత వ్యక్తులు అంటే ఏంటి, మన పాలిటీషియన్స్ సపోజ్ మినిస్టర్స్ కానీ లేకపోతే ఒక లెవెల్లో ఉన్న వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. గవర్నమెంట్తో తప్పక పని చేయించుకుని మంచి మన్నన పొందుతారు. అంటే ఏంటంటే అందరు మెప్పు పొందుతారనమాట. సో చాలా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్కి రాసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు స్టూడెంట్స్ తప్పక విజయం సాధిస్తారు. శ్రమ చాలా అధికం. అష్టమ శని ఉంది, శ్రమ పడవలసిన ఒక యోగం. ఇవి రెండు మాత్రం ఎవరు తప్పించలేరు. శ్రమ లేనిదే ఫలితం కూడా ఉండదు. సో 1-2 సార్లు ట్రై చేస్తే తప్పక ఫలితం అనేది పొందుతారు. అదొకటి కాకుండా సింహరాశి వాళ్ళకి కేతు కూడానే ఉంది కనుక కొంతవరకు కుటుంబాల్లో కలహాలు రావడం కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఇది సహజం. అదేంటంటే మనం పాజిటివ్గా తీసుకుని పాజిటివ్ దిశగా నడవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో దీనికి తోడు మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయవలసిందే. ఏం పరిహారాలు చేయాలి అంటే తప్పక నిత్యం గణపతి పూజ చేయడం మంచిది. లక్ష్మీ గణపతుల పూజ చేయడం అనేది మంచిది. అలాగే శని కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటంటే శని జపం చేయడం కానీ నవగ్రహ హోమాలు చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇంకోటి ఎప్పటికైనా నేను చెప్పేది అందరూ చెప్తూ ఉంటారు, కాళహస్తిలో వెళ్ళి చేస్తూ ఉంటారు రాహుకేతు పూజలు. అదొకటి మాత్రం తప్పక చేయించుకోండి. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే చేయించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేస్తూను మిశ్రమ ఫలితాలు చెప్పాను కనుక ఘోషిస్తున్నాయి. శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ ఆశించకుండా పాజిటివ్గా ఫ్యూచర్లో మనకు వస్తుంది అని ఆశించి ముందుకెళ్ళడం చాలా మంచిది. అలాగే కెరియర్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే మనకి శ్రమ కూడా అధికం ఉంటుంది కనుక హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఓరట అనేది ఎప్పుడు ఉంటుంది, మనకి కొంతవరకు రెస్ట్ తీసుకున్నప్పుడే కొంత పీస్ఫుల్గా ఉంటుంది కనుక తీసుకోవాలి. అండ్ ఇది తీసుకుంటూ ఈ పరిహారాలు చేసుకుంటూను సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. చూడండి.